హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. ఊరి పేరు భైరవ కోన. ఈ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, సందీప్ కిషన్ కి ఈ సినిమా ప్లస్ అయ్యి తన కెరియర్ లోపల ఒక మంచి మైల్ స్టోన్ అవ్వబోతుందని ఆయన ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీ కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అంటే దీనికి విరూపాక్షకి ఏమన్నా కొంచెం పోలికలు ఉన్నాయా అంటే పోలికలు అయితే ఏం లేవు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టు అదొక డిఫరెంట్ జోనర్, ఇదొక డిఫరెంట్ జోనర్. అయితే ఇది కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనుకున్నారు, బట్ హారర్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా దీనిలో పెట్టడంలో అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సినిమాల్లో పనిచేసే స్టంట్ మాస్టర్ అయిన హీరో అక్కడి నుంచి అంటే ఒక దొంగతనం చేస్తాడు. అసలు దొంగతనం ఎందుకు చేస్తాడు, దాని కారణాలు ఏంటి, దొంగతనం తనకు కంపల్సరీ చెయ్యాలా, నగల మూట ఎత్తుకుని పోతూ భైరవకోన అనే ఊర్లో ప్రవేశిస్తాడు. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళా రిటర్న్ అయిపోయి మళ్ళా భైరవకోన దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది తన నగల మూట కానీ అవి కానీ తీసుకోవడానికి. సో ఆ టైంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది ఈ చెప్పడం లోపల కొంచెం కన్విన్స్ చేయడంలో, స్టోరీ నెరేషన్ లోపల డైరెక్టర్ తడబడ్డాడు అనే చెప్పాలి. అయితే కొన్ని సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్. సూపర్ గా ఉంటుంది మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ అని. అలాగే యాక్టింగ్ విషయానికి వస్తే సందీప్ కిషన్ యాజ్ యూజువల్ చాలా న్యాచురల్ గా చేశాడు. అతని ఫ్యాన్స్ కూడా మంచి ఫీస్ట్ ఇచ్చాడు. సో ఈ టర్నింగ్ పాయింట్స్ లోపల ముఖ్యంగా అంటే ఏదైతే చాలా బ్లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది మాత్రం ఇంటర్వెల్ సీన్స్ కి ముందు ఒక 10 minutes ముందు మంచి సీన్స్ ఉంటాయి. అలాగే క్లైమాక్స్ లోపల ఎలివేషన్స్ కూడా ఎక్స్పెక్టెడే ఉంటుంది, బట్ అది కూడా థియేటర్ లో కూడా మంచి ఇంట్రెస్ట్ గానీ లేకపోతే ఒక ఆసక్తిని గానీ కనబరిచాడు. డైరెక్టర్ దీని లోపల సక్సెస్ అయ్యాడని చెప్పాలి. డెఫినెట్ గా నేనైతే ఊరి పేరు భైరవ కోన వన్ టైం వాచ్ మూవీ. మనం క్రంచ్ తరఫున ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5.